సార్ మాల్ ఫార్మేషన్. సో ఇక్కడ మనము విజువల్‌లో చూస్తా ఉన్నాము. పిల్లాడు చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు. చాలా ముద్దుగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక కణతలాగా కనపడతా ఉంది సార్. ఇది పెరిగే కొద్దీ చాలా వరకు ఎక్కువ ఈ చెవు భాగంలో మనం చూస్తూ ఉంటాం. ఇంత కణతలాగా కనపడతా ఉంటది. దీనికి ఏంటంటే ఇది పుట్టుకతో వచ్చిన దానికి సర్జరీలు ఏమైనా మార్గం ఉందా? సర్జరీ చేయించుకున్న తర్వాత అది తొలగించిన తర్వాత కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? అసలు ఈ మాల్ ఫార్మేషన్ అంటే ఏంటి? సో ఈ మాల్ ఫార్మేషన్స్ అనేటివి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కంజెనైటల్. అంటే మనం బర్త్ వచ్చే టైంకి బయట మదర్ లోంచి బయటకు వచ్చే టైంకి స్టార్ట్ అయ్యి ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మన డెవలప్మెంటల్ స్టేజ్ లో ఉన్నప్పుడు ప్రతి బాడీ పార్ట్ రెప్లికేట్ అయ్యి ఒక పార్ట్ లాగా ఫామ్ అవుతాం. సో ఈ టైంలో మనకు ఈ ఆర్టరీస్ అనేటివి కానీ, వెయిన్స్ అనేటివి కానీ, లింఫాటిక్ ఛానల్స్ అనేటివి కానీ ఉంటాయి. సో ఇవి అబ్నార్మల్ గా రిప్లికేట్ అయినప్పుడు ఒకదానికొకటి నార్మల్ గా అయితే కనెక్షన్స్ ఉండవు. దేని పాటికి దాని దారిలో అది డెవలప్ అవుతాం. బట్ ఈ మాల్ ఫార్మేషన్స్ అంటే మాల్ ఫార్మేషన్ నార్మల్ గా ఫామ్ అవ్వకుండా అవి ఇవి క్లబ్ అయి ఫామ్ అవుతాయి. సో డెవలప్మెంట్ అయ్యేటప్పుడు సెల్స్ డివైడ్ అయ్యేటప్పుడే మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయి. సో ఇందులో కొన్ని రకాలమైన మాల్ ఫార్మేషన్స్ బిడ్డ 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు వచ్చే వరకు పెరగడం, దాని తర్వాత తగ్గిపోవడం అనేటువంటివి జరుగుతాయి. సో స్పాంటేనియస్ రిగ్రెషన్ అంటే అవంతకవే తగ్గిపోవడం జరుగుతాయి. బట్ కొన్ని మాల్ ఫార్మేషన్స్ అలాగే ఉండిపోతాయి. సో మనం పెరిగే కొద్దీ మనతో పాటు అవి కూడా పెరగడం స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత వాటి వల్ల వచ్చే సిమ్టమ్స్ అవి ఎక్కడ ఉన్నాయి అనే దాన్ని బట్టి మనకు సిమ్టమ్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు ఇమేజ్ లో చూసిచ్చినట్టయితే